ఇక్కడ వాయిద్యాలకు సంబంధించి చాలా కీలకం. అమ్మవారికి జాతరకు తీసుకువెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఇవంతా డోళ్ళు ఇవంతా కూడా మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అమ్మవారి సేవలో మీరు పాల్గొనడం, అమ్మవారిని తీసుకెళ్ళటం కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, మంచిగా ఉంది. 3 years అవుతుంది. ఇదే పని మాది. ఎప్పుడు ఏమేం చేస్తావు? అన్నీ చేస్తాం, అన్ని వర్క్ చేస్తాం. ఎల్లమ్మ పూజలు అన్ని పూజలు చేస్తాం. ఒక్కసారి వాయిస్తావా? ఎట్లా? అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ ఆడబిడ్డలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇటు చూస్తే మీ అమ్మవారిలే మొత్తం కదిలొచ్చినట్టుగా ఉంది. మీరు కూడా అట్లా ఎట్లా ఏమేమి చేస్తుంటారు? మేము అమ్మవారి సేవకులం. మాకు అమ్మవారు అంటే చాలా ప్రీతిగల అమ్మవారు. ఎంత ఇట్లా పిలవంగానే కనబడే అమ్మవారు ఆమె. అంతే భక్తి శ్రద్ధలతోటి మేము పూజ చేసుకొని మా ఇంటికి మేము తీసుకెళ్తున్నాం అమ్మవారిని. అదే సంతోషంతో ఈ అందరినీ ఉన్న వాళ్ళందరినీ సంతోషంగా చూడాలని మేము కోరుతున్నాం. ఎట్లా అనిపిస్తుంది గతంలో జాతరకు ఈసారి జాతరకు? చాలా హ్యాపీగా ఉంది. అంటే 2 సంవత్సరాలకు వస్తే జాతర, ఈ జాతర వస్తుంది అనగానే ఎన్ని రోజుల నుంచి మీరు రెడీ అవుతుంటారు? ఈ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మళ్ళీ ప్లాన్ చేసుకుంటాం. అమ్మవారి దగ్గరికి ఎట్లా రావాలి, ఎట్లా అక్కడ అమ్మవారిని మళ్ళీ నెక్స్ట్ పూజ ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అని అదే ఆలోచన మీద ఉంటాం. మాకు ఆలోచనే ఉంటుంది 24 గంటలు.